కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రేపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరై అమృత్ నగర్ తాండా వాసులకు 62 మందికి అందజేయనున్న నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు సమంత అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన హామీలో ఈ నిర్మాణాలు పూర్తి చేశామని అన్నారు. అమృత్ నగర్ తాండా వాసులు వర్షాకాలంలో పూర్తిగా వారి ఇండ్లు మునిగిపోతున్న నేపథ్యంలో వారికి కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా మిగిలిన ఇండ్లను నియోజకవర్గ ప్రజలకు మరియు ఇక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులకు కేటాయించాలని మంత్రికి సైతం రేపు వినతిపత్రాన్ని సమర్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బంజారా భవన్ అనేది వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం. వాళ్ళ ల్యాండ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళ చుట్టూ కూడా కాంపౌండ్ కట్టించి గవర్నమెంట్ పరంగా నేను మంత్రి గారికి రేపు స్పీచ్లో చెప్తాను, రిక్వెస్ట్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే అందుకే అలర్ట్ అయితే మీరు కాదు మా గుర్తు అనుకుంటే బయట మంత్రి గారికి ఏమైనా ఇబ్బంది జరగకుండా ఉండాలని, నీళ్ళు వస్తున్నాయా లేకపోతే లిఫ్ట్ పని చేస్తుందా లేకపోతే డబుల్ బెడ్రూమ్ లోపల ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా రేపేయాలని లోపల తొలిస్తే వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉండాలని చూడడానికి వచ్చా. నేను నా శాసనసభని నాకు పుట్టకాలు నేను రావాలి, అందరు ఆఫీసులో పిలిచిన వాళ్ళకు ఆదేశాలు ఇచ్చాం, చెయ్యాలి ఖచ్చితంగా. మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మన కలెక్టర్ ఆఫీస్, కూడా చెప్పింది కాదు ఇది. మన కలెక్టర్ ఆఫీసులో మంత్రి గారి సమక్షంలో శ్రీధరబాబు సమక్షంలో, అయ్యా మా వాళ్ళ దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అన్యాయంగా రోడ్డు మీద వాళ్ళంతా లమ్మడి వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారంటే 27వ తారీఖు నాడు ఫిక్స్ చేసింది నేను, మంత్రి గారిని ఒప్పించింది నేను, కలెక్టర్ని ఒప్పించింది నేను, వాళ్ళకి అలాట్మెంట్ చేయమని చెప్పింది నేను, అలాట్మెంట్ చేయించాను. మంత్రి గారు సానుకూలంగా స్పందించాడు. ఆ సానుకూలంగా స్పందించిన దానికే రేపు బోరెక్రం పెట్టాడు. వాళ్ళందరికీ లాటరీ ద్వారా వాళ్ళకి ఇవ్వండి. ఒకటే అంటే ఏదైతే ఉందో ఏ బ్లాక్ ఉన్నా ఇవ్వమన్నారు. ఎందుకంటే ఏ బ్లాక్ ఉన్నా కావాలని అడిగాం, ఏ బ్లాక్ ఉన్నా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తాను. బీ బ్లాక్ కూడా లోకల్లోకి ఇవ్వమని. ఎందుకంటే కైతలాపూర్కి సంబంధించిన ల్యాండ్ కైతలాపూర్లో మొత్తం హౌసింగ్ మూడు తీసుకున్నారు, ఏ ఇంచు ల్యాండ్ కూడా లేదు. కాబట్టి అక్కడ కైతలాపూర్ నిరుపేద బిడ్డలకు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వమని అడుగుతలేదు. ఇల్లు లేనటువంటి వాళ్ళకు కడమే అలాట్ చేయండి, బయట వాళ్ళు అలాట్ చేయొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తాను. అడవులో వృత్తము మేము గడబడి చేస్తామంటే రావు, కూర్చోబెట్టి ప్రేమతోని సార్ మీరు ఇవ్వండి, మేము అన్యాయమైంది మాకు నాకు ఇవ్వాలంటే ఇస్తారు తప్ప మీరు కస పెడితే నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడాలి. విన్నమ్మా రేపు మంచి కూర్చుందాం, అందుకని రిక్వెస్ట్ చేద్దాం, ఇంకొక రానులతో మాట్లాడదాం. కలెక్టర్ గారు వస్తారు, నేను వస్తాను. నేను కూడా పెట్టలేదు సార్, లీగల్ గా డబ్బులు అడిగితే నేను ఇవ్వలేదు సార్, లీడర్లే అడిగారు అయినా నేను ఇవ్వలేదు. నా లిస్టు రాయలేరు వాళ్ళు, నాకు అసలు లిస్టే రాయలేదు సార్. అమృత్ నగర్ బస్సులోనే ఉంటా, గుడిచెలు పోయింది, నేను దాదాపు 2-3 సార్లు పట్టుకున్నాను, రాయలేదు, నా లిస్టే రాయలేదు సార్. దాదాపు మీ దగ్గర 2-3 సార్లు ఈమెది కూడా ఫస్ట్ కూర్చే సార్ సార్ ఈమెది కూడా ఫస్ట్ కూర్చే, ఈమెది కూడా రాలేదు సార్, ఫస్ట్ కూర్చే సార్. ఈమెది చాలా సీక్రెట్, ఇది మంచిది కాదు సార్, అనుకోనిగా ఎంక్వైరీ చేయండి, తీసుకోండి సార్. ఈమెది ఫస్ట్ కూర్చే అందరూ మా బస్తీలో లేరు, వీళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు సార్, ఊర్లో కూడా లేదు. ఏదైతే ఖైతాపూర్లో గతంలో కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కూడా దొరకకపోతే చిత్తారామ బస్తీ బాలనగర్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నిరుపేదలను ల్యాండ్ తీసుకొని అక్కడ 108 డబుల్ బెడ్రూమ్లు ఆ రోజు కట్టించాం. మొట్టమొదటిసారి డబుల్ బెడ్రూమ్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో. రెండోది ఆ రోజు దీన్ని 144 డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ జాగా తీసుకొని పక్కకున్నటువంటి వికలాంగులు అప్పుడు కానీ ఖైతలాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కావాలి, అలా విలేకరు సోదరులు కూడా నిరుపేదలు కూడా అప్లై చేసుకున్నారు మాకు కావాలని, లోకల్లోకి ఇవ్వాలని చెప్తే ఆ రోజున ఇది లాటరీ వేయకుండా కాపాడాం. దాన్ని అమృత తండకు నీళ్ళలో మునుగుతున్నారు పత్తనగర్లో.
చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 125 మంది వాళ్ళు 40-60 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు. అందరు లంబడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళ నీళ్ళలో మునిగి బాత్రూమ్లలో నీళ్ళు వచ్చి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. వాళ్ళ బాధ చూస్తే మామూలు బాధ లేకుండేది ఆ రోజున. అటువంటి వాళ్ళకు అప్పుడు మేమున్నప్పుడు 63 మందికి అప్పుడు లాటరీ సిస్టంలో అలాట్మెంట్ అయ్యాయి. ఇంకొక 62 మంది పెండింగ్ ఉంటే 62 మంది కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేనేమంటున్నా, మా కుక్కడపల్లి కాన్ఫరెన్స్ లో 1,25,000 మంది డబల్ బెడ్రూమ్లు అప్లై చేసుకున్నారు. 40,000 డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడు మేము కట్టినే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కట్టినే లేవు, ఒక్కడు కట్టలే, మేము కట్టినే ఉన్నాయి. ఇది కూడా నేను కట్టిందే, కట్టినే ఉన్నాయి. నిరుపేదలకు 40,000 ఇచ్చేయండి, కడమై కట్టించుకొని అడుగుతా ఉన్నాం. మేము 1,00,000 కట్టాం, 61,000 మందికి ఇచ్చాం, ఇంకా 39,000 మందికి ఇవ్వాలి. కట్టి రెడీ ఉన్నాయి. అవి కూడా ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసి హైదరాబాద్ నగరం ఉన్న 24 కాన్స్టిట్యూన్సీలు అందరూ కూడా ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇది మాత్రం నా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకే చెందాలి. 14 మందికి అలాట్ చేసినట్టు ఎట్లా అలాట్ చేస్తారు వీళ్ళు? ఇక నిరుపేదలు వస్తూ ఉంటే ఎవరికో అలాట్ చేసామని చెప్తున్నాడు ఆఫీసర్. ఎట్లా అలాట్ చేస్తాడు? ఎక్కడో లీడ్ అలాట్ చేయడానికి. మేము కట్టించింది నా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఆ రోజు అడిగినందుకు కట్టించాను. ఇవాళ ఆఫీసర్లు ఏమంటారు, 10 మంది మేము బయట కట్టించాం, బయటలకు ఇచ్చామంటున్నారు. వాళ్ళు నిరుపేదలు ఉండొచ్చు, కాదంటలేదు. కనీసం అందరికీ మనం అదెందుకు లాటరీ తీయరు? అదెందుకు అలా ఏ రకంగా అలాట్ చేశారు మీరు వాళ్ళకు? ఏ బేస్ మీద అలాట్ చేశారు మీరు వాళ్ళకు? అంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఒక లాటరీ సిస్టమ్ పెట్టాం, నిరుపేదలకు వెరిఫికేషన్ పెట్టాం, మేము అలాట్ చేసాం, మేము ఇచ్చేసామంటే ఎవరు వాళ్ళు ఇచ్చిన